సో ఇన్ ఆదిలాబాద్ 5 గంటల వరకు 70% ఓట్స్ పోల్ అయింది. నిజామాబాద్ 67%, కరీంనగర్ 67%, మెదక్ 74%, రంగారెడ్డి 57%, హైదరాబాద్ 53%, మహబూబ్ నగర్ 68%, 69%, నల్గొండ 74%, వరంగల్ 73%, ఖమ్మం 75%. సో మొత్తం రాష్ట్రంలో 68%, సారీ మొత్తం తెలంగాణ ఏరియాలో 68%. ఇంకా పోలింగ్ స్టేషన్ వెళ్ళడానికి 20 నిమిషాలు ఉంది. ఈ 20 నిమిషాల లోపలికి 109 నియోజకవర్గాలు, ముఖ్యంగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పట్టణంలో, మిగతా అన్ని జిల్లాలో ఎక్సెప్ట్ ట్రైబల్ కాన్స్టిట్యుయెన్సీస్ తప్ప ఈ 20 నిమిషాల్లో పోలింగ్ స్టేషన్కి ఎవరైనా వెళ్ళి ఉంటే 6 o'clock 6 గంటల ముందు వాళ్ళని తప్పనిసరిగా ఓటు వేయడానికి పర్మిషన్ ఇస్తాము. సో ఈ 15 minutesలో కూడా 20 minutesలో కూడా ఇంకా చాలామంది ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఓటర్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ జిల్లా నుంచి 53% మాత్రమే ఇప్పటి వరకు వెళ్ళారు. 5 గంటల వరకు పోల్ వేశారు. అదేవిధంగా హైదరాబాద్ పట్టణం ప్రాంతం రంగారెడ్డి జిల్లాలో ఉన్న దాంట్లో కూడా చాలా తక్కువ మంది 58% మాత్రమే వాళ్ళు వెళ్ళారు. సో ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఓటు వేయడానికి ఇప్పుడు 15-20 నిమిషాల లోపలికి వెళ్తే వాళ్ళకి ఈ ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళకపోతే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతే మాత్రమే ఈ ఆపర్చునిటీ, ఈ ఛాన్స్ మీకు లభిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీ అందరినీ ఇంకా ఓటు వెళ్ళడానికి వెళ్ళకుండా ఉన్న వాళ్ళని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. టైం ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా వెళ్ళండి. మిగతా జిల్లాలో కూడా అఫ్కోర్స్ 70 కంటే ఎక్కువగా 5 గంటల వరకు నమోదైంది. కానీ ఇంకా ఎవరైనా ఓటు వేయడానికి వెళ్ళాల్సిందిగా ఉంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా 6 గంటల లోపలికి వాళ్ళు పోలింగ్ స్టేషన్ లోపలికి ఉండాలి. ఒకసారి పోలింగ్ స్టేషన్ లోపలికి ఉంటే ఎంతవరకు టైం పడుతుంది అంతవరకు వాళ్ళకి టైం ఇవ్వడం జరుగుతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. సో అందరికీ అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు 6 గంటల తర్వాత మనము చూద్దాం ఏ పోలింగ్ స్టేషన్లో ఎంతమంది క్యూలో ఉన్నారు. ఆ డేటా కూడా మనము సేకరిస్తాము. సేకరించిన తర్వాత నెక్స్ట్ బులెటిన్లో ఆ డేటా కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. నా బేసిక్గా అండర్ రూల్ 39 కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 ప్రకారంగా మెయింటెనెన్స్ ఆఫ్ సెక్రెసీ ఆఫ్ ఓటింగ్ బై ఎలెక్టర్స్ within polling station and voting procedure ఆ చట్టంలో
చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా ఇంతకుముందు నేను మీరు అడిగిన ప్రశ్నకి జవాబిచ్చాను. ఈ చట్ట ఉల్లంఘన ఎవరు చేయకూడదు, ఎలాంటి పెద్ద మనిషి ఉన్నప్పుడు కూడా చట్ట ఉల్లంఘన చేయకూడదు, అది మీ అందరికీ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఎవరన్నా చెప్తున్నారు అది కాదు, నేను అక్కడే చేయలేదు, బయటికి చేశాను, చాలా దూరం వెళ్ళిన తర్వాత చేశాము అంటే ఇవి ఫ్యాక్ట్స్ నా దృష్టిలో లేదు. బట్ ఉన్న మాట అంటే మెయింటెనెన్స్ ఆఫ్ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ అంటే మీ పవిత్రమైన ఓటు, దీని గురించి ఎవరికి మీరు రివీల్ చేయకూడదు. దీన్ని ఆ స్పిరిట్తోనే ఈ చట్టం పెట్టడం జరిగింది. సో యాజ్ ఏ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ప్రతి ఒక్క ఓటర్కి నేను అదే సలహా ఇస్తున్నాను, మీరు అసలు ఎందుకు చట్టాలని ఉల్లంఘిస్తారు, అదే నా సజెషను, అదే నా కమెంట్ ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఒక ఓటర్కి కాదు, ఎవరైనా ఇప్పటివరకు ఓటు వేశారు అందరికీ నేను అదే సజెషన్ ఇస్తున్నాను, మీరు చేయకూడదు. ఎందుకంటే మీకు డెమోక్రసీ మీద మంచి అభిప్రాయం ఉండవల్లే మీరు ఇక్కడ వచ్చారు, ఓటు వేశారు, కష్టపడి ఓటు వేశారు. ఎందుకంటే ఇంత సులభంగా కాదు, కష్టపడి మీరు ఓటర్గా నమోదు చేసుకున్నారు, కష్టపడి ఈరోజు ఎండాకాలంలో మీరు ఓటు వేశారు. అవి అన్నీ చేసిన తర్వాత కనీసం ఆ ఓటింగ్ సంబంధించిన చట్టాలని మీరు తప్పనిసరిగా పాటించాలి, అదే నా సజెషన్, అంతే. పోలింగ్ ఆఫీసర్ ఒక్కరు కాదు కదా, మీరు సునీత చెప్తున్నారు, 5 పోలింగ్కి 5 ప్రిజైడింగ్ ఆఫీసర్ ఉంటారు, సునీత ఒక్కరి ఎట్లా చేసింది? మీరు చంద్రబాబు నాయుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు 100 మీటర్ల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. ఓకే, మంచిది. ఇప్పుడు 100 మీటర్ తర్వాత మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పారు అంటే మంచిది, వాళ్ళ ఇష్టము. ఇక్కడే చట్టం ఎందుకు పెట్టారు అంటే పోలింగ్ స్టేషన్ పరిధిలో మీరు మాట్లాడితే మొత్తం వాతావరణం ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే చాలామంది ఉంటారు అక్కడ. సో ఒక పెద్ద మనిషి చెప్తే నేను ఫలానాకి ఓటు వేశాము అంటే తప్పనిసరిగా మిగతా వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ వస్తుంది కదా, అదే దానికి ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఎప్పుడు ఈ రూల్స్ మనము తయారు చేశాము, అప్పుడు ఒక బ్యాలెట్ పేపర్ ఉండేవి. ఆ రూల్స్ తయారు చేస్తున్నప్పుడు బ్యాలెట్ పేపర్ ఉండేవి. సో ఆ బ్యాలెట్ పేపర్ని తీసుకొని పక్కన పెట్టేవాళ్ళము మా ప్రిజైడింగ్ ఆఫీసర్. కానీ ఇప్పుడు బ్యాలెట్ పేపర్ లేదు, కానీ ఆ రూల్ బ్యాలెట్ పేపర్ ప్రకారంగానే ఉంది. ఈవీఎంలో ఒకసారి వెళ్ళిన తర్వాత ఎవరికి తెలియదు కదా ఎవరిది ఓటు. సైన్ చేస్తారు, అన్ని చేస్తారు, కానీ ఈవీఎంలో అన్ని ఓట్స్ కల్పిస్తాయి కదా, ఒక మషిన్లో వెళ్ళిపోతుంది కదా, ఇప్పుడు దీన్ని తీయడం ఎట్లా? సో అందుచేత బేసిక్గా నా చెప్పిన మాట అంటే పెద్ద మనిషి ఉన్నప్పుడు తప్పనిసరిగా మనము ఎక్కువగా రూల్స్ పాటించాలి. ఎందుకంటే మనము ప్రజలకి ఒక ఉదాహరణగా తయారు కావాలి, అదే నా విన్నపము. అదర్వైజ్ ఇట్స్ ఓకే ఇఫ్ సంబడి సేడ్ నేను 200 మీటర్స్ బయటికి వెళ్ళి చెప్పాను అంటే ఇట్స్ ఓకే, కానీ స్పిరిట్ ఇదే ఉంది, ఆ రూల్స్ స్పిరిట్ ఉంది. ఓకే, నౌ ఇట్స్ ఆల్ రైట్. నౌ లెట్స్ గో టు ద అదర్ టాపిక్. నౌ సీమాంధ్రలో క్యాంపెయిన్ ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా మీద ఉన్న ఆకాంక్షలు 6:30 తర్వాత ఏమి ఉండదు. 6:30 తర్వాత మీడియా మీద ఉన్న ఆకాంక్షలు అంటే ఎలక్ట్రానిక్ మీడియా, అది కూడా ప్రింట్ మీడియా కాదు, ఎలక్ట్రానిక్ మీడియా మీద ఉన్న ఆకాంక్షలు ఏమి ఉండదు. అంబర్పేట పోలింగ్ ఆఫీసరు ఏం ఫిర్యాదు? నో, నాకు ఏమి ఫిర్యాదు చేయలేదు. సారీ, ఏం క్యాండిడేట్? హనుమంతరావు గారు నాతో మాట్లాడారు. ఆయన చెప్పారు అసలు నేను ఆ పని చేయలేదు, నా మీద అనవసరంగా కేసు పెట్టారు, అది చెప్పారు. సో నేను అదే చెప్పాను, మీరు రైటింగ్లో కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఇవ్వండి, నాకు పంపండి, యాక్షన్ తీసుకుంటాం అంతే.
या कुछ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు అంటే ఏదైనా తప్పు చేశారు. ఎమ్మెల్యే కాదు, క్యాండిడేటే కదా. సో క్యాండిడేట్ని అరెస్ట్ చేస్తే అంటే తప్పు చేశారు వాళ్ళు. సో ఈరోజు మధ్యరాత్రి వరకు. ఎందుకు మీరు స్పెషల్గా అడుగుతున్నారు? ఎనే ఒకరోజు మనము మన డెమోక్రసీ కోసం కొద్దిగా సాక్రిఫైస్ చేస్తే కూడా మన కర్తవ్యము, అది మన దేశభక్తి. అందుచేత తప్పనిసరిగా మనం పెరుగుతుంది. బహుశా ఇంకా ఉన్నారు, క్యూలో ఉన్నారు, లేకపోతే ఇప్పుడు చాలా ఎండ తగ్గింది కాబట్టి వెళ్తారు ఇప్పుడు. సో వాళ్ళు చూస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నేను మళ్ళీ కలెక్టర్ గారిని రిమైండ్ చేశాను, పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. 7:30 వరకు మనకి రిపోర్ట్ వచ్చేస్తే నేను చెప్పిస్తాను మీ అందరికి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. 7:30కి రండి ఇప్పుడు. ఓకే, ఆల్ ద బెస్ట్. లేదండి, అది ఖమ్మం ఇన్సిడెంటు. ఏ ఊరు? ఖమ్మం ఇన్సిడెంటు ఒక టీవీ ఛానల్ వాళ్ళు చెప్పారు, మావోయిస్టు ఈ ఈవీఎంస్ని తీసుకువెళ్ళారు. అది నిజమేనా కాదు. ఈవీఎంస్ అక్కడే ఉన్నాయి, ఎవరు రాలేదు, ఏం ఇన్సిడెంట్ జరగలేదు. ఓటింగ్ కూడా ఆ ఊర్లో చాలా మంచిగా జరిగింది. ఆల్మోస్ట్ 80-85% వరకు ఓటింగ్ జరిగింది. అది 4 గంటలకి భద్రాచలంలో కంప్లీట్ అయిపోయింది. తర్వాత భూపాల్పల్లి, తర్వాత ములుగు, మిగతా 7 కాన్స్టిట్యున్సీలో కూడా ఇప్పుడు వరకు బహుశా రావాలి. ఎందుకంటే 5 గంటల లాస్ట్ క్లోజింగ్ టైం కాబట్టి ఇప్పటి వరకు అక్కడ కూడా అయిపోయినాయి. థ్యాంక్ యూ. అది రిపోర్ట్ చేపిస్తున్నాము, చెప్తాం మీకు. కానీ ఎక్కువ లేదు, 1, 2, 3 విలేజెస్ తప్ప ఎక్కువ లేదు బైకాట్. కానీ మీకు ఇస్తాం ఇన్ఫర్మేషన్, 7 o'clockకి ఇస్తాం. టీడీపీ లీడర్స్